ఈరోజు ఈ వీడియోలో రెసిడెంట్ అంటే ఎవరు, నాన్ రెసిడెంట్ అంటే ఎవరు అనేది తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, రెసిడెంట్ అంటే ఎవరు? ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్సన్ మోర్ దాన్ 182 డేస్ అనేది ఇండియాలో స్టే చేసినట్టయితే, ఇక్కడ స్టే అంటే ఏ డేట్న ఆ పర్సన్ ఇండియా ఎంటర్ అయ్యారో ఆ డేట్ నుంచి అతను లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో మోర్ దాన్ 182 డేస్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని మనం రెసిడెంట్ అంటాం. కరెంట్ ప్రీవియస్ ఇయర్లో మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 డేస్ ఉండి అండ్ లాస్ట్ 4 ప్రీవియస్ ఇయర్స్లో మోర్ దాన్ 365 డేస్ ఉన్నట్టయితే అప్పుడు ఆ పర్సన్ని మనం రెసిడెంట్ అని అంటాం. ఈ 2 కండిషన్స్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా అతన్ని మనం రెసిడెంట్ అంటాం, లేదు అంటే నాన్ రెసిడెంట్ అంటాం. లాస్ట్ 10 ప్రీవియస్ ఇయర్స్లో మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ప్రీవియస్ ఇయర్స్ అతను రెసిడెంట్గా ఉండాలి అండ్ లాస్ట్ 7 ప్రీవియస్ ఇయర్స్లో ఆ పర్సన్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 730 డేస్ ఉండాలి. ఈ 2 అడిషనల్ కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు ఆ పర్సన్ని మనం రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాం. ఫస్ట్ మనం బేసిక్ కండిషన్ అనేది చూసుకున్న తర్వాత అడిషనల్